ఫార్ములా ఈ రేసులో అవినీతి అయిందని కేటీఆర్ మీద కేసు పెట్టి ఏసీ బోళ్ళు ఎంక్వైరీ చేస్తుండ్రు. ఈ ఎపిసోడ్ అంతా వీక్లీ సీరియల్ లెక్క నడుస్తూనే ఉన్నది. కేటీఆర్ మీద ఏమన్నా ఆధారాలు దొరికినాయా అంటే ఏసీ బోళ్ళు బయటకు చెప్తలేరు. అరెస్ట్ చేస్తారని కాంగ్రెస్ మీడియా ఛానళ్లు ఊదరగొడుతున్నాయి. కేటీఆర్ ఏమో రూపాయి కూడా వేస్ట్ కాలే, తెలంగాణ గౌరవాన్ని పెంచినమంటుండు. మరి ఇంట్లో ఎవరిది రమ్మాలనో తెలుస్తలేదు. ఫార్ములా ఈ రేస్ కేసు ఫార్ములా రేస్ కార్ లెక్కనే దూసుకపోతుంది. ఏసీ బోళ్లు ఎన్నడలేనంత హుషారుతోటి కేటీఆర్ మీద కేసును చాలా సీరియస్ గా తీసుకొని లోతైన దర్యాప్తు చేస్తుండ్రు. మొన్ననే పొద్దాంక ఎంక్వైరీ చేసిండ్రు, ఇంకా ఓడవలేదట. మళ్ళీ అలా మిగిలిన ఎంక్వైరీని చేస్తేందుకు అలా ఆఫీస్ కు పిలిచిండ్రు. కేటీఆర్ ఏమో ఎసోంటి అక్రమాలు కాలే, నిధుల బదిలీ అంత సక్రమంగానే జరిగింది, రూల్స్ ప్రకారమే చేసిండ్రు, ఇలా ఎసోంటి అవినీతి కాలేదు, ఆధారాలే దొరకలేదని అంటుర్రు. కానీ చిన్నగేడన్న క్లూ దొరికిన కేటీఆర్ ను షొవ్వులు ముద్దామని చూస్తుండు సర్కారోళ్ళు. ఇలా ఏసీ బోల విచారణ కోయే ముంగట కేటీఆర్ సార్ మళ్ళోసారి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి సర్కార్ను తిట్టిపోసిండు. ఈ సర్కారు మా మీద కక్ష గట్టి ఎన్ని కేసులు పెట్టి భయపెడదామని చూసినా అధైర్య పడేది లేదు. ఈ లొట్ట పీస్ కేసులు మా ఘనతను తుడిచిపెట్టలేవు. 46 కోట్లు పారదర్శకంగా బ్యాంక్ టు బ్యాంక్ నుంచి చెల్లించినమని చెప్తున్నప్పుడు అవినీతి ఏడున్నట్టు? మేం హైదరాబాద్ ఇమేజ్ ని పెంచితే దాన్ని అంగడి చేసింది రేవంత్ సర్కారు. అసలు ఆ రేసు రద్దు చేసి సర్కార్ ఖజానాకు నష్టం చేసింది ఆళ్ళు. అవినీతే లేని కాడ బకెట్ల నీళ్లు పోసి శాపలు పట్టినట్టు చేస్తుండు సీఎం అని దుమ్మెత్తి పోసిండు. మరి చూడాలే ఈ కేసు ఇంకెన్ని టర్నింగులు తిరుగుతుందో.